హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే హెల్త్ కేర్ గురించి మనం అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే కనుక మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. గంట బటన్ కూడా నొక్కండి, మర్చిపోవద్దు. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతున్నాం, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నేను చెప్పినట్టుగా హెల్త్ కేర్ దగ్గరికి వచ్చేసాము. హెల్త్ కేర్ ఏంటి, ఏం చెప్తారు అనుకున్నారు కదా మీరైతే. ఏమీ లేదండి, మన నర్స్పూర్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, అవి ఏంటి, ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడమే ఈ వీడియో. ఒక్కసారి మీరు కూడా లుక్ వేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మన నర్స్పూర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చాం. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. మన పిల్లకాల వెళ్ళే రోడ్లో అయితే ఈ హాస్పిటల్ అయితే ఉంది మనకి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల సేవలు అయితే చేస్తున్నారు. అందరు స్పెషలిస్టులు అయితే ఇందులో హాస్పిటల్ అయితే ఉన్నారు. చిన్న మధ్య తరగతి అందరికీ కూడా ఉపయోగపడే హాస్పిటల్ అండి. కార్పొరేట్ హాస్పిటల్ లాగా తయారు చేశారు మన జగన్ గారి గవర్నమెంట్లో. ఇదంతా కూడాను 50 పడకల హాస్పిటల్ అని చెప్పేసి కొత్తగా అభివృద్ధి కూడా చేశారు. అంతా కూడా కొత్త హంగులతో మన హాస్పిటల్ని అయితే చాలా అభివృద్ధి చేశారు. ఓకే, మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. అదే హాస్పిటల్ అంటే నర్సాపురం క్రిస్టియన్ హాస్పిటల్. దీన్ని మిస్సమ్ హాస్పిటల్ అని అంటారు. చాలా ఫేమస్ హాస్పిటల్ అనమాట. మిషనరీస్ వచ్చి పెట్టిన హాస్పిటల్ ఇది. ఇది వచ్చేసి మనకి మొగల్తూరు రోడ్లో ఉందండి. ఇది మొగల్తూరు రోడ్లో ఉంటుంది ఈ హాస్పిటల్ అయితే. దీనికి మొత్తం 3 బ్లాక్స్ అయితే ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి కానివ్వండి, ఇంకా రకరకాలుగా 3 బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఆ 3 బ్లాక్స్ కూడా మనం ఒకసారి లుక్ వేసేద్దాం. ఓకే, మనమైతే కనుక ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. అదే జానకి హాస్పిటల్, పాత ఎమ్మెల్యే గారి హాస్పిటల్ అంటారు. ఇదైతే కొత్తగా ఆల్ట్రేషన్ చేసి చాలా పెద్దగా చేశారు హాస్పిటల్ని అయితే. 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇందులో ఉంది. అందరూ ప్రముఖ డాక్టర్లు కూడా దీంట్లోకి వస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే మెయిన్ రోడ్లో ఉంది. మెయిన్ రోడ్ స్టేమర్ రోడ్డు, స్టేట్ బ్యాంక్ వెళ్ళే రోడ్లో ఉంది హాస్పిటల్ అయితే కనుక. ఓకే, మన ఇంకో హాస్పిటల్ వచ్చేసి తులసి హాస్పిటల్, డాక్టర్ బర్లా మురళీకృష్ణ గారి హాస్పిటల్ అనమాట ఇది. ఇది వచ్చేసి మనకి పార్క్ రోడ్లో ఉంది. పార్క్ రోడ్డు మన శారదా థియేటర్కి ఆపోజిట్లో ఉంది ఈ రోడ్డు. ఇదైతే కనుక హాస్పిటల్. దీంట్లో కూడా మంచి ట్రీట్మెంట్లు అయితే చేస్తారు. హాస్పిటల్ కూడా పెద్దగా చేశారు. ఇది సూపర్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇందులో కూడా. ఒకసారి లుక్ వేసేయండి. ఓకే, మన ఇంకో హాస్పిటల్ వచ్చి విజయ హాస్పిటల్ న్యూరో అండ్ నెఫ్రో సర్వీసెస్. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఎంచేపల మార్కెట్ రోడ్లో, నర్సాపూర్ ఎంచేపల మార్కెట్ రోడ్ ఉంది. ఈ హాస్పిటల్ అయితే కొత్త ఎమ్మెల్యే గారి హాస్పిటల్ అంటారు. బాగా ఫేమస్. పాయిజనింగ్ కేసెస్ కామేర్లో బాగా చూస్తారు ఈయన. ఇది కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఓకే, మన నెక్స్ట్ హాస్పిటల్ వచ్చి వరలక్ష్మి హాస్పిటల్. వరలక్ష్మి హాస్పిటల్ ఇది ఎక్కడ ఉందంటే మనకి మొగల్తూరు వెళ్ళి మెయిన్ రోడ్లో కొమ్మరపేట అని ఇలా డౌన్కి దిగుతుంటే ఇక్కడైతే ఉంది హాస్పిటల్. ఇదివరకు ఇది మన స్టేమర్ రోడ్ ఆంధ్ర బ్యాంక్ పక్కన అయితే ఉండేది హాస్పిటల్. ఇది అక్కడి నుంచి తీసి ఇక్కడ ఇక్కడ చాలా పెద్దగా హాస్పిటల్ అయితే చేశారు. ఈ వరలక్ష్మి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అయితే మంచిగా ఉంటుంది. అంతా కూడా ఒక లుక్ వేసేయండి. మన తర్వాత హాస్పిటల్ వచ్చి శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మొగల్తూరు రోడ్డు థామస్ బ్రిడ్జ్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ రోడ్లో ఉన్నదనమాట ఈ హాస్పిటల్. ఇక్కడైతే గర్భిణీ స్త్రీలను అయితే బాగా చూస్తారు. చాలా తక్కువ టైంలో ఇదైతే చాలా గ్రోత్ అయితే వచ్చింది ఈ హాస్పిటల్ అయితే. చాలా అసలు ఖాళీ అయితే ఉండదు. దీన్ని కూడా లుక్ వేయండి.
ఇంకో హాస్పిటల్ చైతన్య హాస్పిటల్ జనరల్ మరియు సర్జికల్. ఇది వచ్చేసి మనకు మున్సిపల్ ఆఫీస్ రోడ్లోనే ఈ హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడ మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీన్ని కూడా ఒక లుక్ వేయండి. మనం వచ్చేప్పుడు శ్రీ సూర్య హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఎముకల ఆసుపత్రి, ప్రసిద్ధ ఆసుపత్రి, సర్జరీ ఆసుపత్రి. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే పంజాయ్ సెంటర్ మిషనరీ స్కూల్ రోడ్లో ఈ హాస్పిటల్ అయితే ఉంది. గర్భిణీలకు అయితే మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇక్కడ ఎముకలకు కూడా అలాగే చేస్తారు మంచిగా ట్రీట్మెంట్. సర్జరీలు కూడా చేస్తారు ఈ హాస్పిటల్లో. ఇది కూడా మంచి డెవలప్మెంట్ అయింది. దీన్ని కూడా ఒక లుక్ వేయండి. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. విజయలక్ష్మి కంటాసుపత్రి. ఇదైతే శ్రీలక్ష్మి థియేటర్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఈ హాస్పిటల్. మన పార్క్ రోడ్కి వెళ్ళే దారిలో అయితే ఉంది హాస్పిటల్. కంటికి సంబంధించిన హాస్పిటల్ ఇదైతే కనుక. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. శ్రీ సాయి పిల్లల ఆసుపత్రి దగ్గరికి అయితే వచ్చాము. మనకి ఇది ఎక్కడ ఉందంటే మన టౌన్ పోలీస్ స్టేషన్ దాని పక్క రోడ్లో అయితే ఈ హాస్పిటల్ అయితే ఉంది. చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్ అనమాట ఇది. ఇందులో కూడా మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. దీని పక్కనే ఇంకో కొత్తగా ఒక హాస్పిటల్ అయితే పెట్టారంట. హాస్పిటల్ శ్రీ సంధ్య హాస్పిటల్. అది హాస్పిటల్ కూడా ఒకసారి లుక్ వేయండి. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. గణేష్ పిల్లల ఆసుపత్రి. గణేష్ పిల్లల ఆసుపత్రి దగ్గరికి వచ్చాము. ఇది ఎక్కడ ఉందంటే మన కోర్ట్ రోడ్లో ఉంది. నర్సాపురం కోర్ట్ రోడ్లో ఉందన్నమాట ఈ హాస్పిటల్. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. హాస్పిటల్ ఏంటంటే సీతశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది వచ్చి మనకి ఎక్కడ ఉందంటే మన నర్సాపురం ఆంధ్ర బ్యాంక్ పైన అయితే ఉంది హాస్పిటల్. కొత్తగా పెట్టారు ఈ హాస్పిటల్ అయితే కనుక. కొత్తగా ఓపెన్ చేశారు ఈ హాస్పిటల్. ఇది కూడా ఒకసారి చూసేయండి. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. హాస్పిటల్ ఏంటంటే వాణి హాస్పిటల్. చినిమల సత్యనారాయణ గారి హాస్పిటల్. ఇది మార్కెట్లోంచి మార్చేసి ఇక్కడికైతే పెట్టారు. ఇది ఎక్కడ ఉందంటే మన జేసీ స్కూల్కి వెళ్ళే రోడ్లు అయితే ఈ హాస్పిటల్ అయితే పెట్టారు. ఈ హాస్పిటల్ కూడా ఒకసారి చూసేయండి. అయితే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. కిషోర్ ENT చెవి ముక్కు గొంతు ఆసుపత్రి, ప్రసిద్ధ ఆసుపత్రి కూడా. ఇది ఎక్కడ ఉందంటే మున్సిపల్ రోడ్లో ఉంది. ఇది కూడా నర్సాపురం మున్సిపల్ ఆఫీస్ రోడ్లో ఉంది ఈ హాస్పిటల్ కూడా. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. దివ్య పిల్లల హాస్పిటల్. ఇక్కడ కూడా పిల్లలకు బాగా చూస్తారు. ఇది ఎక్కడ ఉందంటే నర్సాపురం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో కొంచెం ఎదరైతే ఈ హాస్పిటల్ ఉంది. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. భవానీ నర్సింగ్ హోమ్ హోమియోపతి హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మన నర్సాపురం కలెక్టర్ బంగ్లా గారి రోడ్డుకి ఆపోజిట్లో అయితే ఈ హాస్పిటల్ అయితే ఉంది. దీన్ని కూడా ఒకసారి చూడండి. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇది ఎక్కడ ఉందంటే మనకి నర్సాపురం ఇంటీరియర్ కాలనీలో అయితే ఉంది ఇది. ఈ హాస్పిటల్ అయితే కనుక గవర్నమెంట్ హాస్పిటల్. ఇది పట్టణ ఆరోగ్య కేంద్రం. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకొక చిన్న హాస్పిటల్ అనమాట ఇది అయితే కనుక. ఇది మనకైతే ఇంటీరియర్ కాలనీ నర్సాపూర్లో అయితే ఈ హాస్పిటల్ ఉందన్నమాట. మనమైతే ఇంకో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. శ్రీ లక్ష్మీ సత్యనారాయణ కంటి ఆసుపత్రి మరియు ఎముకల ఆసుపత్రి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే విక్టరీ బజార్ ఎదురుగుండా రోడ్లో అయితే ఉంది నర్సాపురం. ఈ రోడ్లో కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనం పాతకోటకు కూడా వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్లో అయితే ఈ హాస్పిటల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.